ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను రేచల్. ఓవర్ వెయిట్ వల్ల ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి? ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు ఎలా తగ్గొచ్చు? అప్పటికప్పుడే తగ్గాలనుకునే వాళ్ళు రకరకాల సెల్ఫ్ ట్రీట్మెంట్కి వెళ్తూ ఉంటారు కదా, అది ఎంతవరకు సేఫ్? అంతేకాదు ఓవర్ వెయిట్ వల్ల వచ్చేటటువంటి కాంప్లికేషన్స్తో పాటుగా దీని నుంచి బయటపడే పరిష్కార మార్గాలను కూడా తెలుసుకుందాము. ఈ డౌట్స్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ దిలీప్ గుడే గారు, సీనియర్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, యశోద సోమాజిగూడ హాస్పిటల్ నుంచి. సో వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. ఎస్, ఓవర్ వెయిట్ అనేది అప్పటికప్పుడైతే వచ్చే ప్రాసెస్ కాదు. మనం చూస్తాం చిన్న పిల్లల్లో కూడా స్టార్టింగ్ నుంచే వాళ్ళ ఒబెసిటీ, ఎస్ వీళ్ళు ఇప్పుడు ఇలా ఉన్నారు, పెద్దగా అయిన తర్వాత తగ్గుతుంది అని పేరెంట్స్ అనుకుంటారు. అది అలాగే తగ్గదు. కొంతమంది ఏమో వంశపారంపర్యంగా మాకు ఈ ప్రాబ్లం వస్తుందంటారు. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటారు? అంటే ట్రీట్మెంట్ లేకుండా ఫస్ట్ ఓవర్ వెయిట్ ఉన్న పేషెంట్ ఏం చేస్తే బాగుంటుంది? సో వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు దే షుడ్ అండర్స్టాండ్, వాళ్ళకి ఈ డయాబెటీస్ స్పెక్ట్రంలో ఒకవైపు లెఫ్ట్ సైడ్ నాన్ డయాబెటిక్ ఉంటాయి, అంటే షుగర్ లేని వాళ్ళు ఉన్నారు. రైట్ సైడ్ ఫుల్లీ డయాబెటిక్ వాళ్ళు ఉన్నారు. మధ్యలో ప్రీ డయాబెటిక్ వాళ్ళు ఉన్నారు. సో చాలామందికి తెలియదు, ఇంకా డయాబెటీస్ రాలేదులే అనుకుంటూ ఉంటారు. ఫాస్టింగ్ చూసుకుంటే 104, 110 ఉంటుంది, దాన్ని ఇగ్నోర్ చేస్తారు. బట్ యాక్చువల్గా చూస్తే నిజానికి వాళ్ళకి 6.2నో 6.0నో HbA1c ఉంటుంది. సో మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారు, అసలు ముందు వెయిట్ ఎక్కువ ఉన్నారన్న విషయం ఎలా తెలుస్తుంది మనకి? మీ హైట్కి మీరు ఎంత వెయిట్ ఉండాలి అనేది చెప్పేది ఒక చిన్న క్యాల్కులేషన్ ఉంది, BMI, బాడీ మాస్ ఇండెక్స్, రైట్? వెయిట్ ఇన్ కేజీస్ బై హైట్ ఇన్ మీటర్స్ స్క్వేర్డ్. ఇది చాలా ఈజీగా మనం ఇంటర్నెట్లో కూడా మన వెయిట్ కేజీస్లో మీటర్స్లో హైట్ ఎంటర్ చేయగానే మనకు వచ్చేస్తుంది. ఎంత ఉండాలి BMI? 18 నుంచి 22.9. కట్ ఆఫ్ ఈస్ 22.9 ఇండియన్స్కి, రైట్? అఫ్ కోర్స్ వెస్టర్న్ వైట్ పాపులేషన్ 25 వరకు కూడా ఉంది. బట్ మనకి 22.9 దాటితే 23 వచ్చింది, 24 ఉంది. వీళ్ళలో ఇంక్రీజ్డ్ షుగర్ రిస్క్ ఉంటుందని ప్రూవ్ అయింది. ఓకే, రిగార్డ్లెస్ ఆఫ్ ఏజ్. ఇన్ఫ్యాక్ట్ 25-year-old బట్ వెయిట్ చూస్తే 100 kgs ఉన్నారు, వాళ్ళకి ఖచ్చితంగా HbA1c 6.5 6.3 ఉంటుంది. 6.5 రాని వాళ్ళు ఇంకా డయాబెటీస్ రాలేదులే, పర్వాలేదులే అన్నట్టుగా ఒక లేజీ ఫీలింగ్తో ఉంటుంటారు. దట్ ఈస్ రాంగ్. అండ్ మీరు ఎట్టి పరిస్థితుల్లో యూ షుడ్ మేక్ ష్యూర్ మీరున్న హైట్కి మీ BMI 22.5 వచ్చేలాగా చూసుకోవాలి. సో దీనివల్ల ఎన్నో బెనిఫిట్స్ బేసికలీ. ఒకటి, షుగర్ ప్రివెన్షన్. డయాబెటీస్ వచ్చే ఛాన్స్ని, వచ్చే టైంని మీరు జెనెటిక్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పేరెంట్స్కి డయాబెటీస్ ఉందనుకోండి, మీరు జెనెటిక్గా 40 years ఏజ్కి డయాబెటీస్ రావాలని జీన్స్ హ్యావ్ టోల్డ్ యూ, అంటే ప్రిడిస్పోజ్ అయి ఉన్నారు. కానీ 40 కాదు, మీరు 28కి డయాబెటిక్ అవుతున్నారు, రైట్? నా మంచి మీ BMIని తగ్గించుకుంటూ, ఎక్స్ట్రా ఫ్యాట్ తగ్గించుకుంటూ కనుక ఉంటే మీరు మీ షుగర్ వచ్చే ఏజ్ని యూ కెన్ పోస్ట్పోన్ ఇట్. అంటే ఓవర్ వెయిట్ ఉన్న ప్రతి ఒక్కరిలో షుగర్ ప్రాబ్లం వస్తుందంటారా? ప్రతి ఒక్కళ్ళలో కాదు, కానీ మెజారిటీలో 70% మందిలో జస్ట్ వెయిట్ రిలేటెడ్ డయాబెటీస్ రిస్క్ అయితే ఖచ్చితంగా ఉంది. సో ఒకటి బీపీ, అంటే షుగర్ కాకుండా నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ బీపీ. సో అగైన్ బీపీ కూడా ఎప్పుడో 40-50లో వచ్చే బీపీ వీళ్ళకి ఎర్లీ ఏజ్లో రావడం. పెరిఫెరల్ వాస్కులర్ రెసిస్టెన్స్ అంటాం, PVR అని. ఈ పెరిఫెరల్ రెసిస్టెన్స్ పెరుగుతూ పోతుంది, అంటే వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల. సో వీళ్ళకి కూడా నార్మల్గా చూస్తే 140-90 అలా ఉంటుంది. యూజువల్గా మేము అంటే యంగర్ పేషెంట్స్కి 140-90కి మందులు ఇవ్వము, కానీ పర్సిస్టెంట్గా 140-90 కంటే ఎక్కువ ఇంట్లో కూడా చూడమని చెప్తూ ఉంటాం. బీపీ ఇంట్లో కూడా పర్సిస్టెంట్గా 142/94 అని, 150/92 అని చెప్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి మందులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ వీళ్ళు బరువు తగ్గితే యూ కెన్ డెఫినెట్లీ స్టాప్ దేర్ బీపీ మెడిసిన్. అలాగే షుగర్ వచ్చే రిస్క్ని కూడా, ఇప్పుడు ఈ వెయిట్ వల్ల వచ్చే షుగర్ని కూడా బరువు తగ్గితే ఆ షుగర్ రిస్క్ని కూడా మనం తగ్గించచ్చు. రైట్, బరువు తగ్గితే అంటున్నారు. కొంతమంది వంశపారంపర్యంగా వస్తోంది, ఇంకా నేను తగ్గను అనుకునే వాళ్ళు తగ్గుతారా? ఖచ్చితంగా. సో దెర్ ఈస్ అంటే ఇప్పుడు జెనెటిక్గా ఉండొచ్చు ఫ్యామిలీలో, ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరికి ఉండొచ్చు ఉపకాయం ఒబిసిటీ, దెన్ పేరెంట్స్ వాళ్ళ సిబ్లింగ్స్ అవ్వచ్చు. ఫ్యామిలీలో ఒబిసిటీ రన్ అయినా కూడా దే షుడ్ స్టిల్ స్ట్రైవ్. ఈ నేను చెప్పిన BMI గోల్ 23 దగ్గరికి రావాల్సిందే. సపోజ్ 29-30 ఉన్నారు, మేము తగ్గలేము ఇంకా అని వదిలేయటం మంచిది కాదు. ఎందుకంటే కేవలం ఓవర్ వెయిట్ ఆర్ ఒబిసిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఒక 205 కనిపెట్టారు. 205 ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ ఓన్లీ జస్ట్ బికాస్ ఆఫ్ బీయింగ్ ఓవర్ వెయిట్, రైట్? దట్ ఇంక్లూడ్స్ షుగర్, బీపీ నేను చెప్పింది 2. అలా 200 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మోకాళ్ళు నొప్పులు అవ్వచ్చు, బరువు. ఇమాజిన్ ఒక 70 ఉండాల్సిన పర్సన్ 100 kgs ఉన్నారు. హీఈస్ క్యారీయింగ్ 30 kgs ఆఫ్ వెయిట్ ఆన్ హిస్ బాడీ.
అదంతా పడేది దేని మీద? తన మోకాళ్ళ మీదే కదా, వెన్నెముక మీదే కదా. మెట్లు ఎక్కుతారు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఫాస్ట్గా, పోనీ మెట్లు దిగుతున్నారు. ఇమాజిన్ ఈచ్ స్టెప్కి ఆ 30 kgs వెయిట్ తన స్పైన్ డిస్క్ మీద పడుతుంది, మోకాళ్ళ మీద పడుతుంది. సపోజింగ్ ఫాస్ట్గా నడుస్తున్నారు, కాలి మడిమల మీద పడుతుంది, అంతే కదా. మెకానికల్ ప్రాబ్లమ్స్ ఒకవైపు, ఇంకోవైపు స్లీప్ యాప్నియా, నిద్ర హెల్తీగా ఉండకపోవటం. ఓకే, సో దెర్ ఇస్ నో లిమిట్. యూరిక్ యాసిడ్ పెరగటం, లివర్లో ఫ్యాట్ బాగా ఎక్కువ ఉండటం, ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఈ మధ్య యాన్యువల్ హెల్త్ చెక్స్లో దే ఆర్ ఇంక్లూడింగ్ అల్ట్రాసౌండ్ అబ్డమెన్, అంటే పొట్ట యొక్క స్కాన్ చేస్తే ఫ్యాటీ లివర్లో గ్రేడ్స్ కూడా ఉన్నాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, తీవ్రమైన ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ కూడా చూస్తున్నాం. ఏముందిరా ఇది అందరికీ వచ్చేదే కదా అనే ఒక రకమైన పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. కానీ ఇవాళ ఫ్యాటీ లివర్ కెన్ లీడ్ టు ఇర్రివర్సిబుల్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో. ఓకే, సో దాన్ని నాష్ అంటాం, నాన్ ఆల్కహాలిక్ స్టేటోహెపటైటిస్ అంటాం. కొత్తగా మెటబాలిక్ అసోసియేటెడ్ స్టేటోటిక్ లివర్ డిసీజ్, ఎంఏఎస్ఎల్డి అంటుంటాం. సో ఎందుకు అంటే ఫ్యాట్ని అంతగా సీరియస్గా తీసుకోరు చాలామంది బేసిక్గా. అంటే తీసుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్లో లైక్ ఎసెడ్ 200 ఉన్నాయి ప్రాబ్లమ్స్. నా ఎంఏఎస్ఎల్డిలో ఎస్జిపిటి, ఎస్జిఓటి అని లివర్ ఫంక్షన్ని గుర్తించే కొన్ని టెస్టులు ఉంటాయి. ఎల్ఎఫ్టీ టెస్ట్లో మీరు చూస్తే బిలిరుబిన్ ఉంటుంది, ఎస్జిపిటి, ఎస్జిఓటి, పీటీఐఎన్ఆర్ ఇట్లా ఉంటాయి, ఆల్కఫాస్, జీజీటీ అని. సో ఎస్జిపిటి, ఎస్జిఓటి పెరగటం మొదలైంది అంటే మన బాడీ మనకి ఒక రెడ్ ఫ్లాగ్ యాంటీనా ఇస్తున్నట్టు మనం గుర్తుపట్టాలి. అంటే బాడీ కెనాట్ స్క్రీమ్ టు యూ లౌడర్ దాన్ దిస్, మనం వినాలి బేసికలీ. సో ఒక హద్దు వరకు బాడీ భరిస్తుంది. సో అలా ఫ్యాట్ పేరుకుంటూ పోయిందనుకోండి, నార్మల్గా ఉండాల్సిన 40 అప్పర్ లిమిట్ ఎస్జిపిటి, ఎస్జిఓటికి, అది 70 అవ్వటం, 100 అవ్వటం నేను చూస్తూ ఉంటాం. ఇట్లా అంటే కాన్స్టెంట్గా ఒక వాపు జరుగుతూ ఉంది సెల్యులర్ లివర్లో. నా ఒబిసిటీ రిలేటెడ్ కిడ్నీ డిసీజ్ కూడా ఉంది. షుగర్ బీపీ లేకపోయినా కూడా ఒబిసిటీ రిలేటెడ్ కిడ్నీ డిసీజ్ని FSGS అంటాం, ఫోకల్ సెగ్మెంటల్ గ్లోమెరులోస్క్లెరోసిస్ అని. సో అంటే బేసిక్గా అంటే నో ఆర్గన్ ఈజ్ ఎస్కేపింగ్ ఫ్యాట్ యొక్క బర్డెన్. ఆర్టరీస్లో కాల్షియం, కొలెస్ట్రాల్ వెళ్ళి కూర్చొని బ్లాక్ ఫామ్ అవ్వటం అవ్వచ్చు, ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. సో పెరాలసిస్ రిస్క్ అవ్వచ్చు. ఒబిసిటీకి పెరాలసిస్ రిస్క్కి డైరెక్ట్ లింక్ ఉంది. క్రానిక్ హెడేక్ కూడా, బెనైన్ ఇంట్రాక్రేనియల్ హైపర్టెన్షన్ అంటాం, అది కూడా ఒబిసిటీలో వన్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్ అది. సో ఇట్ ఈస్ అంటే ఒక్క ప్రాబ్లం కాదు, ఒబిసిటీ వల్ల మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఎప్పటికీ అంటే నాకు చిన్నప్పటి నుంచి లావుగా ఉంటాను అని వదిలేసే వ్యాధి కూడా కాదు. ఇప్పుడు చాలామంది ఒబిసిటీ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ తగ్గడానికి రకరకాల ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చేసాయి. లేజర్ అని వింటాను నేను, ఇంకేమేమో. సో వీటి వల్ల రిజల్ట్ ఉంటుందంటారా? ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అసలు? సో మనకి ఇఫ్ యూ బ్రాడ్లీ హ్యావ్ టు క్లాసిఫై, మనకి ఏం చేయొచ్చు. మార్బిడ్ ఒబీస్ ఉన్నారు, బాగా 30 BMI కంటే ఎక్కువ ఉన్నారు, అంటే ఉండాల్సిన వెయిట్ కంటే 30 to 40 kgs, 70 kgs ఎక్కువ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 70 ఉండాల్సిన వాళ్ళు 130 kgs ఉన్నారు, 140 ఉన్నారు. సో వీళ్ళలో ఒకటి బేరియాట్రిక్ సర్జరీకి ఒక రోల్ ఉంది. బేరియాట్రిక్ సర్జరీ అంటే మనం ఏం చేస్తాం, బేసికలీ స్టమక్ యొక్క వాల్యూమ్ తగ్గిస్తున్నాం, రైట్? వీళ్ళకి అవసరం అవుతుంది ఈ సర్జరీ. అందరిలో కాదు, 35 BMI దాటి ఉన్నవాళ్ళు, ఓకే, ఆర్ 40 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, 35 కంటే ఎక్కువ ఉండి షుగర్ బీపీ లాంటివి ఉన్నవాళ్ళు, వీళ్ళలో ఖచ్చితంగా బేరియాట్రిక్ సర్జరీకి ఒక రోల్ అయితే ఉంది. నా బేరియాట్రిక్ సర్జరీలో ఏం చేస్తాం మనం, స్టమక్ యొక్క వాల్యూమ్ అంటే ఇంతలా ఉన్న స్టమక్ తినగానే మనం అకామిడేట్ చేసుకోవడానికి స్టమక్ ఇలా ఉంటుంది, బట్ అది ట్యూబ్ లాగా తయారు చేస్తారు ఈ సర్జరీలో. అంటే ఎక్స్ట్రా స్టమక్ ఐదర్ స్టైపుల్స్ అవ్వచ్చు, లాప్రోస్కోపిక్ బ్యాండింగ్ అవ్వచ్చు, ట్యూబ్ లాగా తయారవుతుంది. ఇంటెస్టైన్ యొక్క వాల్యూమ్ కూడా మనం తగ్గించిపోతున్నాం స్మాల్ ఇంటెస్టైన్లో. సో ఇలా రూఎన్వై అండ్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ ఈ రెండు కనుక చేస్తే ఖచ్చితంగా 140 ఉన్న వాళ్ళు వితిన్ 2 years 75-80కి వస్తారు, రైట్? సో బరువు తగ్గటంకి ఒకటి సర్జరీ, కానీ మెడికల్ ఆప్షన్స్ ఉన్నాయి. మందుల ద్వారా తగ్గటం అనేది గత 8 ఏళ్లలో 5-6 ఏళ్లలో వచ్చిన గైడ్ లైన్స్. క్విక్గా సన్నగైపోవాలి అని పెళ్ళికి ముందు కొంతమంది యంగ్స్టర్స్ని తీసుకున్నట్లయితే అప్పటికప్పుడు ఎక్సర్సైజ్ చేస్తారు, తగ్గుతారు, మళ్ళీ ఆ తర్వాత విపరీతమైన ఓవర్ వెయిట్ అనేది చూస్తూ ఉంటాము. సో క్విక్గా అసలు రిజల్ట్ ఉంటుందా అండి ఓవర్ వెయిట్? దట్ ఈస్ నాట్ సేఫ్ అండి. ఇప్పుడు పర్ మంత్ మీరు కనుక 6 kgs 8 kgs తగ్గారనుకోండి, మీకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయ్యే రిస్క్ పెరుగుతుంది, రైట్? మీరు హైడ్రేట్ చేసుకోవాలి, స్టార్వేషన్ కీటోసిస్ అంటాం. అంటే దేర్ ఆర్ ప్రాబ్లమ్స్. అంటే ఒక నిర్దిష్ట పర్ మంత్ 4 kgs తగ్గుతున్నారు, ఓకే, అది కూడా హెల్తీగా. మీ డాక్టర్ ఆర్ మీ డైటీషియన్ అవ్వచ్చు, మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, కార్బ్స్ అండ్ ఫ్యాట్ బాగా తగ్గించి, ప్రోటీన్ అండ్ ఫైబర్ బాగా పెంచి, ఫ్రూట్స్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్, దెన్ వెజ్జీస్, ఫ్రెష్ వెజిటబుల్స్ అవి తీసుకుంటున్నారు. సో డైట్లో మార్పులు చేశారు, దెన్ లిక్విడ్ డైట్ మీద ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీల్ మొత్తం స్కిప్ చేశారు, అంటే 3 meals బదులు 2 meals తీసుకుంటున్నారు, కానీ మీకు ఆకలి వేస్తుంది,
సో అలాంటి వాళ్ళకి దెర్ ఈజ్ FDA, యుఎస్లో ఉన్న FDA రికమెండెడ్ మందు ఒకటి ఉంది. ఇన్ఫ్యాక్ట్ 2 మందులు ఉన్నాయి, సెమాగ్లూటైడ్, టిర్జపటైడ్. ఈ 2 ఇండియాలో కూడా అప్రూవ్డ్ ఇన్ ఒబిసిటీ. అంటే షుగర్ లేకపోయినా కూడా ఈ మందులు ఒబీస్ పేషెంట్స్లో ఇవ్వచ్చు అని క్లియర్ కట్ ఇండికేషన్ ఉంది. DCGI అప్రూవల్ కూడా ఉంది వీటికి. ఎవరికి ఇస్తాం? 27 దాటి అంటే షుగర్ బీపీ ఉండి 27 కంటే ఎక్కువ BMI ఉన్న వాళ్ళకి ఈ టిర్జపటైడ్ అవ్వచ్చు, సెమాగ్లూటైడ్ కానీ ఈ మందులు ఇవ్వచ్చు. 30 దాటి ఉన్న వాళ్ళకి షుగర్ బీపీ లేకపోయినా కూడా ఇవి ఇవ్వచ్చు. ఇవి అందరూ తీసుకోవచ్చా అంటే లేదు. అంటే వీ హ్యావ్ టు డూ సమ్ బేసిక్ వర్కప్, అంటే బ్లడ్ టెస్ట్లు అవి చేసి ఎవరు క్వాలిఫై అవుతారు వాళ్ళలో ఇవ్వచ్చు. సపోజ్ 25 ఉంది, కానీ మీరు చెప్పినట్టు పెళ్ళి ఏదో ఉంది, కానీ సడన్గా స్లిమ్ అవ్వాలి, బాగా కనపడాలి నేను అని ట్రై చేస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఈ మందులు అందరికీ కాదు. దర్ ఈస్ వెరీ క్లియర్ కట్ గైడ్ లైన్. అండ్ ఈ మందులు డాక్టర్ పర్యవేక్షణలో, సూపర్విజన్లోనే తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు మందులు వాడుతున్నప్పుడు. అవి ఓన్లీ డాక్టర్ కెన్ అండర్స్టాండ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు యూ. మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మందులు స్టార్ట్ చేస్తే. మీకు నాజియా, వామిటింగ్ అవి ఉండొచ్చు, మోషన్స్ రావచ్చు, స్టమక్ అప్సెట్ రావచ్చు, తీవ్రమైన ఎసిడిటీ ఉండొచ్చు. సో ఇవన్నీ ఏంటంటే ఇవి వస్తే ఏం చేయాలి కూడా డాక్టర్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ కౌన్సిల్ టు యూ. మీరే ఈ మధ్య ఫార్మసీ షాపుల్లోకి వెళ్ళి పేషెంట్స్ ఆర్ డైరెక్ట్లీ బయింగ్ వితౌట్ ఇంక్లూడింగ్ డాక్టర్. సో దీనివల్ల ఏంటంటే వీ హ్యావ్ సీన్ మెనీ. ఇన్ఫ్యాక్ట్ 10 మందిలో ఒక 7-8 మంది దే కమింగ్ టు ల్యాండింగ్ అప్ ఇన్ అవర్ ER, ఎమర్జెన్సీకి వస్తున్నారు డిహైడ్రేట్ అయిపోయి రకరకాల ప్రాబ్లమ్స్తో. సో పర్యవేక్షణలో వాడితే ఈ మందులు సేఫే, కానీ ఈ మందులు అందరికీ కాదు. రైట్. సో తెలుసుకున్నారు కదండి, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు సొంత ట్రీట్మెంట్ కాకుండా ఖచ్చితంగా మీ ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే సరైన చికిత్సా విధానాలతో మీరు హెల్దీగా ఓవర్ వెయిట్ నుంచి బయటపడవచ్చు. మీకేమనిపించింది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మరో హెల్త్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.